విధ్వంసమే వైసీపీ సిద్ధాంతమని విమర్శించారు ఏపీ నంద్యాల జిల్లా శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తుంటే వైసీపీ ఓర్వలేకపోతోందని విమర్శించారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే వాళ్లకు నిద్ర కూడా పట్టడం లేదని ఫైర్ అయ్యారు. శ్రీశైలం మండలం సుండిపెంట గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే. వైసీపీ లాగా తమది మాయమాటలు చెప్పి ప్రభుత్వం కాదని, నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలకు పనిచేసే ప్రభుత్వమని చెప్పారు. బాగు చేయాలంటే అహర్నిశలు ఆలోచన చేయాలా, కష్టపడాలా, అధికారుల దగ్గర తిరగాలా, మా గ్రామం మా ప్రజలకు బాగుండాలా, ఇవన్నీ కావాలా, మంత్రుల దగ్గర తిరగాల, సెక్రటరీల దగ్గర తిరగాల, ముఖ్యమంత్రి దగ్గర తిరగాల. ఏ ఊకినట్ల కాగితాల మీద పెట్టేస్తే అయిపోవు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళలాగా భావించే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని అనేక కార్యక్రమాలు చేపట్టి అవన్నీ కూడా మీకు ఆ ఫలాలన్నీ కూడా అందిస్తున్నాం. ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటున్నాం. రాష్ట్రం అభివృద్ధి చెందితే నిద్ర రాదు. అట్టడుగునున్న బలహీన వర్గాలు పైకి తీసుకొస్తే వాళ్ళకి నచ్చదు. అవునా? 10 కోట్ల రూపాయలు పెట్టి మనం ఈ సంవత్సరం ఇప్పుడు ఇది పోయినసారి 3.5-4 కోట్లు తీసుకొచ్చినాం. ఆల్ ఇందాక కలెక్టర్ గారు మేము మాట్లాడా సార్ ఇంకా ఎక్కడన్నా ఉన్నాయంటే ఇంకా ఉన్నాయమ్మా తప్పకుండా ఇవ్వాలని మేడం గ్యారెంటీ ఇస్తాను లేదు, దాంట్లో డౌట్ లేదు. సో ముందు ఇంటర్నల్ రోడ్స్ మనం ఎక్కడైతే మీరు నివాసాలు ఎక్కువ ఉంటున్నారో అవన్నీ కంప్లీట్ చేయాలి, తర్వాత ఈ మెయిన్ రోడ్స్కి రావాలి అనే ఉద్దేశంతో పోయినసారి మ్యాక్సిమం ఇంటర్నల్ రోడ్స్ పూర్తి